ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 13. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుండి 29 వచనాల వరకు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-26 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వ్యాఖ్యానాంశం: బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. వ్యాఖ్యానాంశం: బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. వ్యాఖ్యానం: మంచి చెట్లను వాటి మంచి ఫలాలను బట్టి గుర్తించగలము గనక మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో ప్రస్తావించబడిన వారు ఉత్తమమైన వారు కారా? వారు ఎన్నో మంచి పనులు చేశామని చెప్పుకొనుచున్నారు కాదా? వారు ప్రవచించారు, అద్భుతాలు చేశారు, దయ్యములను వెళ్ళగొట్టారు. ఇవన్నీ ప్రభు అయిన యేసునామమును వారి పెదవులతో పలికి చేశారు. అయితే నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను అని ప్రభు అయిన యేసు వారికి కఠినమైన సమాధానమిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలోని మాటలను మీ ఫలాలు దేవుని చిత్తానికి విధేయత చూపించేవి కావు అని ప్రభు చెప్పినట్లుగా ఉన్నది. ఈ బోధలన్నీ గ్రహించటం కష్టం కాదు. మన లోపం ఏమంటే వాటిని మనం అర్థం చేసుకోలేకపోవటం కాదు, కానీ వాటిని నిజంగా ఆచరణలో పెట్టలేకపోవటమే. అందుకే తన ప్రసంగం చివరిలో ప్రభువు ఆచరణకు కేవలము వినుటకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒక్క చిన్న ఉపమానములో వివరిస్తున్నాడు. ఆ ఉపమానములో 2 ఎండ్లను చూస్తాము. అవి 2 బాహ్య రూపాన్ని బట్టి ఒకేలాగా కనబడుచున్నవి. అయితే వాటి పునాదుల్లోకి వెళ్ళి ఒక్కసారి చూడాలి. ఒకటి యేసుక్రీస్తు నందలి విశ్వాసం అనే బండ మీద కట్టబడింది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. దానిని కట్టేవాడు లోతుగా తవ్వాడు అని లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనంలో చదువుతాము. వేరే ఇల్లు మానవ భావోద్వేగాలనబడే కదిలే అస్థిరమైన ఇసుక అనే పునాది మీద మాత్రమే కట్టబడింది. అయితే పరీక్ష ఎదురయ్యేంత వరకు వాటి మధ్య తేడాను గుర్తించటం అసాధ్యం. పరీక్ష మాత్రం అనివార్యం. అప్పుడు ఆహా రెండవ ఇంటికి ఏమి జరిగిందో చూడండి. ఆ 2 ఇండ్లను కట్టిన వారిలో ఒకని బుద్ధిమంతుడు, రెండవ వాని బుద్ధిహీనుడు అను పేర్లతో పిలవటం జరిగింది. ప్రియ స్నేహితుడా, మరి నీ పేరేమిటి? సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.